పర్ఫెక్ట్ కారణాలు చెప్పాలంటే 2 రీజన్స్ ఈ మధ్య కాలంలో. చాలా కారణాలు ఉన్నాయి, బట్ 2 రీజన్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి. వన్ థింగ్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అది మేల్ ఆర్ ఫీమేల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. ఒక 1950 to 1970 మధ్యలో రేషియో చూసుకున్నట్లయితే ఫీమేల్ రేషియో ఎక్కువ ఉండేది, పిల్లలు కలగకపోవడం, మేల్లో తక్కువ ఉండేది. తర్వాత రాను ఇద్దరికి ఈక్వల్గా 50% రేజెస్ వచ్చాయి. ఇప్పుడు మేల్స్ రీజన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఫీమేల్ రీజన్స్ తక్కువగా ఉన్నాయి. మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అనుకోవచ్చు, జీవన వ్యాయామంలో కానీ జీవన పరిస్థితిలో మారిపోవడం వల్ల మేల్స్ ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉన్నారు. దానికి రీజన్స్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవటం, తర్వాత ఒబేసిటీ లెవెల్స్ ఎక్కువ ప్రాబ్లం రావటం, వాళ్ళు చేసే పనితీరు లేదా వాళ్ళు పని చేసే ప్రదేశాల్లో ఉండే హీట్ని బట్టి కూడా ఇన్ఫర్టిలిటీ లెవెల్స్ డిఫైన్ అవుతుంటాయండి. ఇంకోటి అవగాహన లోపం ఉండటం, అంటే యాక్చువల్గా ఎప్పుడు కలవాలి, ఎలా కలిస్తే పిల్లలు అవుతారు అనేది అవగాహన కూడా మినిమం లేకపోవడం కూడా చాలా మటుకు రీజన్స్ అవుతుంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫీమేల్స్లో అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ అండి, అండ్ ఎండోమెట్రియం ప్రాబ్లమ్స్, అండ్ రెండోది ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది. మేల్స్లో మాత్రం టెస్టోస్టెరాన్ లెవెల్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఇబ్బంది పెట్టడం, వెరికోసిల్స్, హైడ్రోసిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, లేదా వాళ్ళ జెనెటిక్లోనే వాళ్ళకి ఐజోస్పర్మియా ఉండటం, అంటే వాళ్ళకి కౌంటే లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం అండి. దీనివల్ల కూడా వాళ్ళకి పిల్లలు కలగకపోవచ్చు.